వెనిజులా చుట్టూతా యుద్ధ నౌకలు యుద్ధ విమానాలతో మోహరించి ఉన్నటువంటి అమెరికా ఒకవైపున ప్రస్తుతానికైతే వెనిజులా దేశం మీద డైరెక్ట్గా యుద్ధం చేయట్లేదు, డ్రగ్స్ని సప్లై చేస్తున్న దేశం అంటూ విమర్శిస్తూ అక్కడి నుంచి బయటకు వస్తున్నటువంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి పడవల్ని పేల్చేస్తుంది, సబ్మెరైన్స్ని పేల్చేస్తుంది, షిప్స్ని పేల్చేస్తుంది. అయితే ఏ క్షణంలోనైనా వెనిజులా మీద యుద్ధానికి సిద్ధమన్నటువంటి సంకేతాన్ని ఇస్తుంటే రష్యానేమో షాడో మిస్సైల్స్ ఇచ్చిన బ్రిటన్ మీద కోపంతో, అలాగే తోమహాక్ క్షిపణులు ఉక్రెయిన్కి ఇస్తున్నందుకు కోపంతో వెనిజులాకి ప్రత్యేకమైనటువంటి వెపన్స్ ఇస్తానని చెప్తుంటే ఇప్పుడు చైనా కూడా వెనిజులా రక్షణ కోసం రంగంలోకి దిగుతాం, ఒకవేళ అమెరికా కనుక యుద్ధం చేస్తే మేము వెనిజులాకి సహకరిస్తాం అని ప్రకటించడం ద్వారా అమెరికాతో డి అంటే డి, అమెరికన్ పాలసీకి వ్యతిరేకం, అమెరికా పాలసీలని పోరాడేటటువంటి దేశం కిందన రష్యా, ఇరాన్, చైనాలు ఒక్కటవుతున్నటువంటి ధోరణిని ఓపెన్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి.